प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమ శివాయ। కార్తీక పురాణము 14వ అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదులుట। మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరికి కూర్చుండబెట్టుకొని కార్తీక మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పనగిరి। ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పుష్టోచ్చదము చేయుట, శివలింగ సాలాగ్రామమును దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకారముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశించు చేరుకొందరు। వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కుంది। ప్రతి మనుషుని పితృదేవతను తన వంశం నుండి ఎవరు ఆబోతునకు అచ్చు వేసి వదులురు అని ఎదురు చూస్తుండ్రు। ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చు వేసి పెళ్లి అయినను చేయరు అట్టి వాడు రౌరాని సకల నరకంలో అనుభవించడేగాక వాని బంధువులకు కూడా నరకమునకు గురి చేయను। కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశంలో ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం విన్నవాడు ఇహపరములందు సర్వసుఖములు అనుభవిస్తారు। కార్తీక మాసంలో విసర్జింపవలసినవి। ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరులపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణ రోజులయందున భోజనం చేయరాదు, కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగ్రత్త ఉండరు, ఒక పూట మాత్రమే భోజనము చేయవలను, కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు, పురాణములను విమర్శించరాదు, కార్తీక మాసంలో వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పారు, కావున వేడి నీటితో స్నానము చేయకూడదు। ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలానైనా విడవకుండా కార్తీక వ్రతము చేయవలన కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును। అట్లా చేయవాళ్ళు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవాలి। ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవాలి। అట్లా చేయని మహాపాపి అయి జన్మజన్మంలో నరక కూపనబడి కృషించుదు। ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చు। అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానం చేయించవాలి। గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకుడు అని పఠించుచు స్నానం చేయవాలి। కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేమములతో కాలం గడపవలను। సాయంకాలంలో సంధ్యావందనాది కృత్యమును ముగించి పూజా మందిరమున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను। కార్తీక మాస శివ పూజా కల్పము। ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి, ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమ ఆర్ఘ్యం సమర్పయామి, ఓం వృషభవాహనాయ నమ ఓం స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి, ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి, ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి, ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి, ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి, ఓం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి। ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలను। శివ సన్నిధిని దీపారాధన చేయవలను। ఈ విధముగా శివ పూజ చేసిన యెడల ధన్యుడను। పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను। ఇట్లా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు
1000 వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు 100 జన్మలు నానాయోనులందరూ జన్మించిన తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారులకు సకల ఈశ్వరము కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. చతుర్దశాయము 14వ రోజు పారాయణము సమాప్తము.